హాయ్ హలో గైస్, వెల్కమ్ టు కేడిపి ప్రసాద్ గైస్. కొత్త వీడియోతో అయితే మీ ముందుగా వచ్చేసాను అనమాట. నేనైతే ఊడిసలో ఉన్నాను మా అక్క ఇంటి దగ్గర. అయితే మాత్రం చూశారు కదా, పిల్లలందరూ చాలా మంది కనిపిస్తున్నాడు మా చిన్న మేనల్లుడు అనమాట. ఇది చూస్తే మాత్రం ఆడు మాత్రం చాలా సైలెంట్గా అయితే ఉంటాడు. ఏది చెప్తే అది చేస్తాడు. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా అంతగా ఏడడం అనేది మాత్రం జరగదనమాట. ఏడుపు అనేది అంత ఈజీగా రాదు ఆడికి ఎవరి దగ్గరికి వెళ్తే. ఇప్పుడు ఆడు వెళ్తుంది అనమాట. అక్కడ జనం అయితే ఉన్నారు, అక్కడికైతే వెళ్తానని ఆడింద నుంచి అనుకుంటున్నాడు. కానీ పంపించాం, కానీ వెనకైతే తీసుకొచ్చాను చాలాసార్లు. వాడైతే నమ్మట్లేదు, అందుకే వెనకైతే తిరిగి ఆగి మరి చూస్తున్నాడు. మళ్ళీ వాళ్ళకి తీసుకెళ్ళిపోతామేమో అని మా బాబాయ్ అయితే వెళ్ళమన్నాడు. కానీ అయినా కానీ ఆడు మెల్ల వెళ్తున్నాడు, కానీ మధ్య మధ్యలో ఆగిపోయి వెనకైతే చూస్తున్నాడు. మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చేస్తామేమో వెనక్కి. కానీ మొత్తానికి వాళ్ళ జనాల దగ్గరికి అయితే మాత్రం వెళ్ళిపోయాడు అనమాట ఫైనల్గా అయితే మాత్రం. ఎందుకంటే వాడికి అక్కడ ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలని ఉంది. దగ్గరికి అయితే వెళ్ళిపోతానని అనుకుంటున్నాడు. మా చిన్నక్క వాళ్ళ అబ్బాయి అనమాట వీడు, విఘ్నేష్, చిన్న మేనల్లుడు. చూసుకుంటే చాలామంది పిల్లలు అయితే ఉంటారు ఇక్కడ మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర. అయితే మాత్రం వాళ్ళతో పాటు ఆడుకుంటూ టైం అయితే గడిచిపోవడం అయితే జరిగిద్ది. వాడు మొత్తానికి చూశారు కదా, ఫైనలీ ఎంత దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు వాళ్ళ దగ్గరికి అయితే మాత్రం. ఇక చూసుకుంటే మాత్రం ఒక్కొక్కడైతే అల్లరి చాలా బాగా చేస్తారు. వీడైతే బాగా చిన్నపిల్లడు అనమాట. వీడు ఒక 6-7 months అయితే ఉంటాయి. ఇది నా మేనగోడ అనమాట, గుణ అనమాట. ఇప్పుడు ఇంతకు వెళ్ళినోడు వాళ్ళ అక్క అనమాట, ఇది చిన్న అక్క. ఇక చూసుకుంటే మాత్రం మార్నింగ్ అయితే చూసారు కదా ఎంత బాగుందో వ్యూ పాయింట్. అయితే మాత్రం మామూలుగా అయితే ఉండదు. ఇక్కడ ఉన్న చెట్లు కానీ కోళ్ళు కానీ అసలు చాలా అయితే ఉంటాయి అనమాట. చాలా జంతువులు అయితే పెంచడం అయితే జరుగుతుంది. ఆవులు కూడా చూసారు కదా. ఇక పక్క పక్కన అయితే మాత్రం చాలా పొలాలు అయితే ఉంటాయి. మీకైతే మాత్రం చాలా విజిటింగ్ ప్లేసెస్ అయితే చూపించడం అయితే జరుగుతుంది అనమాట. నేనైతే మాత్రం ఈ వీడియోని చాలా లెంత్ అయితే చేసేసాను ఇంక చెప్పాలంటే. ఇంక అదే కాక చాలా లాంగ్ డిస్టెన్స్ తర్వాత అయితే అప్లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. నేనైతే మాత్రం చాలా ఎంజాయ్ అయితే చేయడం అయితే జరిగింది. కానీ ఫైనల్గా అయితే వీడియో అనేది అప్లోడ్ చేయడం అయితే కొద్దిగా లేట్ అయితే అవ్వడం అయితే జరిగిందనమాట. ఇక చూసుకుంటే మాత్రం ఒక్కొక్క పొలాలు కానీ ఆ చెరువులు కానీ చాలా ఎంజాయ్మెంట్ అని చెప్పాలన్నమాట. ప్రతి ఒక్క వ్యూ పాయింట్ కూడా చూసుకోవచ్చు. అటుపక్క ఇటుపక్క మనకి చెరువులు అయితే కనిపిస్తున్నాయి కదా, మా ఊర్లో ఉన్న చెరువులు అనమాట ఇవి. మెయిన్ ఆవులు కూడా ఇక్కడ చాలామంది అయితే పెంచడం అయితే జరుగుతుంది, మేపడం కూడా అలాగే రకంగా చేస్తారనమాట. చూసారు కదా కొంగలు ఏ రకంగా అయితే కనిపిస్తున్నాయి మనకి చెరువుల దగ్గరికి. అయితే మాత్రం దగ్గరికి వెళ్తే మాత్రం అవి ఎగిరిపోవడం అయితే జరుగుతాయి అనమాట, అందరికీ తెలిసిందే. ఇక చెరువులు కూడా బాగా అయితే ఉంటాయి. ఇక్కడ మనకి యూజ్ఫుల్ కూడా చేసుకుంటారు చాలామంది. మార్నింగ్ వచ్చి స్నానాలు అయితే చేసుకుంటూ వెళ్తారు. ఇక చూసుకుంటే మాత్రం మనకు మధ్యాహ్నం చూసారు కదా ఎలాగైతే ఉండే ఎండ అయితే, మేమైతే మాత్రం పొలాల వైపు అయితే మాత్రం వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. మొత్తం మీ పాటు అయితే చూపిస్తుంది అనమాట. మేము చూస్తున్నారు కదా, మధ్యాహ్నం అయితే మాత్రం కొద్దిగా క్లారిటీగా అయితే ఉంటుంది, అందుకని చూపిస్తున్నాం బయటకు వచ్చి మామూలుగా. ఇక మామూలుగా అయితే మాత్రం ఇక కొంతమంది అయితే ఇక్కడ చాలా విజిటింగ్ ప్లేసెస్ లాగా ఉంటాయి, చూస్తారు, కూర్చుంటారు. కానీ కొద్దిగా ఎండకైతే ఉండడం వల్ల గొర్రెలు అయితే మనకైతే కనిపిస్తున్నాయి. చూసారు కదా ఈ టైంకి అయితే మాత్రం చాలా అయితే బాహుబలి షూటింగ్ లాగా అయితే మాత్రం రావడం అయితే జరుగుతుంది. చూస్తారు కదా, వాటర్ కోసం అయితే మాత్రం అవి అయితే రావడం అయితే జరిగింది. చూస్తే మాత్రం గమనిస్తే ఒక్కొక్కటి కాదు చాలా గుంపులుగా అయితే ఉన్నాయన్నమాట గొర్రెలు అయితే మాత్రం. ఒక రకంగా అవన్నీ నేను చూసి షాక్ అయిపోయాను అనమాట. అన్ని అయితే వచ్చేసాయి ఒకసారి. ఒక ఓవరాల్గా ఊళ్ళో మాత్రం చాలా ఎంజాయ్మెంట్ ప్లేసెస్ అయితే ఉంటాయి. చూసారు కదా ఎలా అయితే వాటర్ అయితే తాగుతున్నాయో. ఇక నేనైతే ఒక్కొక్కటి విజిటింగ్ చేసుకుంటూ నడుచుకుంటూ అలాగా వెళ్ళిపోతాను అనమాట ఇంటి దగ్గరికి అయితే మాత్రం. ఇక బయటకి అయితే వెళ్దామని చూస్తే మాత్రం చూసారు కదా ఒక్కొక్కటి అయితే డెకరేషన్ ఏ రకంగా అయితే కడుతున్నారో. ఇక్కడ పెళ్ళిళ్ళైనా ఏదైనా కూడా ఎక్స్ట్రా లెవెల్ అయితే డెకరేషన్ అయితే కట్టడమే జరుగుతుంది. ఇక పాదకు 5 అయితే అవుతుంది అనమాట టైం అయితే మాత్రం. నేనైతే ఒక్కొక్క ప్లేస్ అయితే ఎంజాయ్మెంట్గా చేసుకుంటూ ఇక ఈవినింగ్ అయితే అయిందని నేనైతే మాత్రం బయటకి అయితే వెళ్తాను మా బావాలతో కలిసి. అయితే చూసారు కదా ఇక్కడ చెట్టు కూడా ఉందన్నమాట, దేవుడి చెట్టు అనమాట. ఇక్కడ పూజ అయితే చేస్తుంటారు, మన మధ్య వచ్చిన ప్లేస్ అనమాట ఇది. ఇది చూస్తే మాత్రం దూరంగా ఇల్లు అయితే కడుతుంటారు. ఇక మా ఊరు ఇంకా సిటీకి అయితే కలుస్తుంది అనమాట బయటకి అయితే. చూసారు కదా ఎంత బాగుందో ఆ పక్షులు ఆ యొక్క తాడు మీద ఎలా అయితే ఉన్నాయో. వ్యూ పాయింట్ అయితే మాత్రం వేరే లెవెల్ గైస్. ఇది ఈవినింగ్ అవుతున్న వ్యూ పాయింట్ అయితే మాత్రం చాలా లెవెల్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది. చూస్తే మాత్రం ఇలాంటి వ్యూ పాయింట్స్ అయితే మాత్రం చుట్టుపక్కల అయితే ఎటు చూసినా కూడా మనకి కొండలు అయితే కనిపిస్తున్నాయి. మీరు ఎటు చూసినా కూడా చూసారు కదా వ్యూ పాయింట్ నేను ఈ రకంగా చూపిస్తున్నాను. అసలు కొండలు లేని ప్రాంతం అయితే మాత్రం మనకైతే ఉండదు, చుట్టుపక్కల మొత్తం అవే ఉంటాయి. ఇప్పుడు నేను వెళ్తున్నాను, దారి అయితే తెలుసు కదా మొత్తం చెత్తతో కూడుకున్న దారి అనమాట. రోడ్డు కూడా చెత్తతో ఏర్పడిపోయింది. చూసారు కదా వెనకతలు అయితే మాత్రం అసలు ఇంకా దేవుళ్ళు అయితే మాత్రం చాలా గుడ్లు అయితే కనిపిస్తున్నది జరుగుతాయి అనమాట. ఇక్కడ ఒడిశాలో అయితే లాంగ్వేజ్ అయితే రాసి ఉంటుంది. ప్రతి ఒక షాప్కి అయితే ఒడిశాలో అయితే రాసి ఉంటుంది అనమాట. మనం అయితే చదవడం చాలా కష్టంగా అయితే ఉంటుంది. ఒడిశా భాష అయితే మాత్రం ఒడియా అనమాట. దేవుని గుళ్ళు కూడా ఆ రకంగా దర్శనం అయితే ఇస్తాయి అనమాట. మన ఎట్టిల్ని కూడా చాలా గోపురాలు అయితే మనకైతే కనిపించడం అయితే జరుగుతుంది. దర్శనం కూడా అలాగంగా చేసుకోవచ్చు మనం. ఇప్పుడు మనకి కనిపిస్తుంది ఏంటంటే రాజుగడ గది అనమాట. ఇది రాజుగడ కోట. రాజుగడ కోట అనేది కొన్ని 100 సంవత్సరాల క్రితం అయితే కట్టడం జరిగింది. గజపతి మహారాజు అయితే మాత్రం చాలా ఏళ్ల పాటు పరిపాలించారనమాట. విజయనగరం రాజులతో కూడా గెలిచి అయితే మాత్రం ఆయన అప్పటి వరకు అక్కడ దాకా అయితే మాత్రం పరిపాలించడం అయితే
అయితే జరిగింది. ఇప్పుడు అక్కడ పక్కన అయితే గుడి అయితే కడుతున్నారు. ఎప్పటి నుంచి ఉన్న గుడి అయితే పక్క కొట్టేశారనమాట. శ్రీకృష్ణుని గుడి అయితే మాత్రం ఇప్పుడైతే కొత్తగా అయితే కట్టడం అయితే జరుగుతుందన్నమాట. చాలా పెద్దగా అయితే కడుతున్నారు. ఈ గజపతి మహారాజు యొక్క కోట అయితే చూశారు కదా, లోపలికైతే అనుమతి అయితే ఉండదు. చుట్టుపక్కల నడుచుకుంటూ అయితే వెళ్ళి చూసుకోవడం తప్ప లోపలికైతే అనుమతి అయితే ఉండదు అనమాట. ఎవరు వచ్చినా కూడా ఇక చూస్తే నేనైతే మాత్రం ఉన్న 2 రోజులైనా కానీ ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే మాత్రం అనుభవించాను అనమాట. నేనైతే మాత్రం ఇక్కడ ఫేమస్ కూల్ డ్రింక్ అయితే ఉంటుంది అనమాట. అంతే బాదం పాలు టైప్ అయితే ఉంటుంది. చాలా అయితే బాగుంటుంది అంట. నేనైతే టేస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ షాప్ అయితే మూసింది. తర్వాత మళ్ళీ ఫైనల్ అయితే మాత్రం రాజుగారి కోట నుంచి అయితే మాత్రం వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఇక తర్వాత దగ్గరలో ఇంకేదో ఉందని మేమైతే మాత్రం ట్రై చేస్తున్నాం. అక్కడక్కడే తిరుగుతున్నాం అనమాట మేమైతే మాత్రం. ఇక పార్క్ అయితే చూసారు కదా, కొద్దిగా క్లోజ్ అయితే ఉందనుకున్నాను కానీ ఓపెనింగ్ అయితే ఉంది. పార్క్ కూడా చాలా బాగుంది. లోపల అయితే మాత్రం కొద్దిగా ఫ్రీగా అయితే ఉంటుంది. ఇదైతే ఉన్న నవరంగ థియేటర్ అనమాట, పెద్ద థియేటర్ అనమాట. ఇక్కడ ఉన్న ఏరియాలో అయితే మాత్రం పర్లాకిన్లో పెద్ద థియేటర్ అనమాట, నవరంగ థియేటర్ ఇది. ఇక చూసుకుంటే ఇది ఒక థియేటర్ అనమాట. ఇది జయలలిత థియేటర్ మరి అయితే తెలియదు కదా, థియేటర్స్ అయితే ఉన్నాయి పక్క పక్కనే. ఇక చూసుకుంటే మాత్రం వెనకల బ్యాక్గ్రౌండ్ చూసారు కదా, రాజుగారి కోట అయితే మాత్రం అద్దరిపోయింది అనమాట. ఈ గుడి అయితే మాత్రం కట్టేసిన తర్వాత నేనైతే మాత్రం వీడియో అయితే తీస్తాను. ఫుల్ వీడియో అయితే మాత్రం వెయిట్ చేయండి. అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా అయితే ఉండండి. పక్కన ఉన్నటువంటి పావు బజ్జీ దగ్గరికి అయితే వచ్చానమాట. వాడు ఎలా రకంగా చేస్తున్నాడు చూడండి. నేనైతే మాత్రం ఫస్ట్ టైం అయితే ఆ పావు బజ్జీ తినడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ ఆర్డర్ అయితే ఇచ్చేసాం. మనకి ఇక 50 రూపీస్ అయితే మాత్రం తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. మేమైతే మాత్రం 50 రూపీస్ ఆర్డర్ అయితే ఇచ్చేసాము. 2 ప్లేట్లు అయితే మాత్రం మేమైతే మాత్రం 50 రూపీస్ కాకుండా ప్లేట్ 1/2 అయితే చేపించామన్నమాట. 60 రూపీస్ అయితే తీసుకున్నాడు. విడివిడిగా అయితే ప్లేట్లు అయితే వేయడం అయితే జరిగింది. అందుకనే 60 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేశారనమాట. మనకైతే మాత్రం చూస్తే మాత్రం చాలా బాగా అనిపించింది. నాకైతే మాత్రం కర్రీ కూడా చాలా బాగా అయితే అనిపించింది. ఒకటి తీసుకుంటే మాత్రం 50 రూపీస్ అనమాట. 2 అయితే వేస్తారు ఒక ప్లేట్లు అయితే. చాలా అయితే బాగా అనిపించింది. తర్వాత అక్కడి నుంచి మేమైతే బయలుదేరిపోయామాట. చూసారు కదా ఎంత బాగుందో. రాజ శిల్పాలతో అయితే మాత్రం కట్టడం అయితే జరిగింది. విగ్రహాలు కూడా ఇక్కడైతే మాత్రం చాలా బాగుంది. ఇక్కడైతే ఒక కాళికాదేవి యొక్క గుడి అనమాట. ఇదంతా చూసారు కదా ఎంత బాగుందో. డెకరేషన్ కూడా 6 రకాల అయితే మాత్రం చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ దేవుడి యొక్క గుళ్ళు కూడా చాలా అయితే అందంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. పార్క్ అయితే చూసారు కదా ఎంత మధురంగా అయితే ఉందో. ఫైనల్లీ మేమైతే కూరగాయలు కూడా కొనడానికి అయితే వచ్చేసాను అనమాట. ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసి రెడీగా అయితే ఉండండి. బాయ్.